హలో అండి. 7th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది మ్యాథమెటిక్స్ అంటే చాలా టఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి ఈ వీడియోలో క్లియర్‌గా చూడండి. ఎలాంటి క్వెషన్స్ అయినా క్వెషన్ అర్థం చేసుకుంటే మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఎ వర్టికల్ పోల్ ఆఫ్ 5.6 మీటర్ హైట్ క్యాస్ట్ ఏ షాడో 3.2 మీటర్ లాంగ్. ఓకే. ఫస్ట్ ఏమన్నాడు, ఒక పోల్ గురించి చెప్తున్నాడు. పోల్ యొక్క హైట్ అలాగే షాడో యొక్క లాంగ్ కూడా మనకి ఇచ్చాడు, అవునా? సో నెక్స్ట్, సో at the same time find the length of the shadow cast by another pole 10.5 meters height. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఒక పోలు, ఓకే. సో ఇక్కడ మనకి 3 పోల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఒక పోల్ ఇచ్చాడు, దాని యొక్క పోల్ హైట్ అలాగే షాడో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ పోల్లో కూడా క్లియర్గా చూడండి, పోల్ హైట్, పోల్ యొక్క హైట్ అలాగే షాడో. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ వన్ చూస్తే ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్ విచ్ క్యాస్ట్ ఏ షాడో 5 meters లాంగ్. క్లియర్గా చూడండి, మనకి 3 పోల్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? పోల్ 1, 2 and 3. ఓకే, ఇది మనకి పోల్స్ అనమాట. జనరల్గా ఇవి మనకి పోల్స్, అవునా? 3 పోల్స్ ఉన్నాయి. సో ఈ హారిజాంటల్ ఏంటి మనకి షాడోస్, అవునా? పోల్ యొక్క హైట్ ఇచ్చాడు. ఫస్ట్ పోల్ ఎంత 5.6 మీటర్స్, షాడో యొక్క హైట్ ఎంత మనకి 3.2 meters లాంగ్ ఇచ్చాడు. నెక్స్ట్ పోల్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది షాడో క్యాస్ట్ బై ది అనదర్ పోల్. ఓకే, పోల్ యొక్క హైట్ ఎంత 10.5 meters ఇచ్చాడు. నెక్స్ట్ పోల్ యొక్క హైట్ ఇచ్చాడు, షాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్. సో థర్డ్ దాంట్లో ఏంటి, పోల్ యొక్క హైట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. షాడో లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 5 meters, అవునా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే, వర్టికల్గా మీరు ఏ ఆబ్జెక్టివ్ తీసుకున్నా కూడా సో మనకి హైట్ టు షాడో రేషియో అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇది హైట్ కదా, ఇది షాడో. హైట్ టు షాడో రేషియో అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ పోల్కి చూస్తే మనకు హైట్ ఉంది, షాడో ఉంది, అవునా? సో ఈ రెండింటి యొక్క రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా? సో క్లియర్గా చూడండి. సో ఫస్ట్ పోల్కి ఏంటి, హైట్ టు షాడో రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. హైట్ టు షాడో రేషియో. సో హైట్ ఎంత ఇచ్చారు చూడండి, 5.6 meters. 5.6 బై, సో షాడో చూడండి ఎంత ఇచ్చాడు, 3.2 meters. 3.2. సో క్యాన్సిలేషన్ కనుక మనం చూస్తే, సో పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. 2 16s 2 28s, ఓకే. 4 4s 4 7s, ఓకే. 4 1s 4. 1.75 ఈజ్ ద, సో క్లియర్గా చూడండి, హైట్ టు షాడో రేషియో ఎంత వచ్చింది మనకి 1.75. మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ వన్ చూడండి. సో క్లియర్గా, సో మనకేంటి హైట్ ఇచ్చాడు, షాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హైట్ టు షాడో రేషియో 1.75 కదా. సో క్లియర్గా చూడండి, హైట్ టు, సో షాడో రేషియో ఈక్వల్ టు 1.75, అవునా? సో ఇక్కడ మనం హైట్ ప్లేస్లో మనకి ఎంత 10.5 meters అనేది మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో క్లియర్గా చూడండి, 10.75, సారీ 10.5 కదా హైట్. సో 10.5 బై షాడో మనకు తెలియదు కాబట్టి షాడో, ఓకే. సో ఈక్వల్ టు రేషియో ఎంత వచ్చింది మనకి 1.75 కదా. ఒకసారి క్లియర్గా చూడండి, రేషియో ఎంత వచ్చింది 1.75. సో దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 1.75. జస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. షాడో అటు వెళ్తుంది, 1.75 ఇటు సైడ్ పంపిద్దాం. సో 10.5 బై 1.75 ఈక్వల్ టు హౌ మచ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు షాడో, ఓకే. మనం ఈ పాయింట్స్ కనుక సింప్లిఫై చేస్తే, ఓకే. సో ఈ మొత్తాన్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 6 meters, ఓకే. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 6 meters ఈస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద మనకి షాడో లెంత్. నెక్స్ట్ థర్డ్ వన్లో ఏం అడుగుతున్నాడు క్లియర్గా చూడండి, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్, అవునా? సో మనకి ఇక్కడ సేమ్ హైట్ టు షాడో రేషియో, ఓకే. హైట్ టు షాడో రేషియో అనేది మనకు కావాలి. దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి రేషియో 1.75 కదా. ఇక్కడ మనకి షాడో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడో 5 meters. ఇక్కడ షాడో ప్లేస్లో 5 meters సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హైట్ బై 5 ఈక్వల్ టు 1.75. సో మనకి హైట్ మాత్రమే కావాలి కాబట్టి హెచ్ ఈక్వల్ టు 1.75 ఇంటూ 5. సో దట్ ఈక్వల్ టు హౌ మచ్, హైట్ ఎంత 8.75 meters, ఓకే. సో ఈ రకంగా మనకి సో హైట్కి షాడోకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, హైట్ టు షాడో రేషియో అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అనేది, ఓకే. సో మీ అందరికీ క్వశ్చన్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే
ప్రజెంట్ సమ్మర్ స్పెషల్గా మనం జస్ట్ 888 రూపీస్కి ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఏ, ఓకే, సో క్లియర్గా చూడండి. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ క్లాత్ ఇస్ 210 రూపీస్. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ 2 meters, 4 meters, 10 meters అండ్ 13 meters ఆఫ్ క్లాత్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 5 మీటర్స్కి ఎంత ఇచ్చాడు అమౌంట్ అనేది 210 రూపీస్ అయితే, సో 2 మీటర్స్కి ఎంత అవుతుంది, 4 మీటర్స్కి ఎంత, అలాగే 10 మీటర్స్కి ఎంత అనేది క్వశ్చన్. 13 మీటర్స్ కూడా. ఫస్ట్ 5 మీటర్స్కి 210 రూపీస్ అయితే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1 మీటర్కి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 1 మీటర్కి ఎంత అవుతుంది, 210/5. ఓకే, 5 ones 5, 4, 42 రూపీస్ అనేది మనకి 1 మీటర్ క్లాత్. క్లియర్గా చూడండి, 1 మీటర్కి ఎంత అవుతుంది అమౌంట్, 42 రూపీస్ అవుతుంది. మన క్వశ్చన్లో ఏం అడిగాడు, ఫస్ట్ 2 మీటర్స్కి ఎంత అని అంటున్నాడు, అవునా. 2 మీటర్స్కి ఎంత అన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ వన్ ఇది 2 మీటర్స్కి ఎంత అన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 1 మీటర్కి 42 అయితే 2 మీటర్స్కి ఎంత, 2 × 42. ఓకే, 2 × 42, సో దట్ ఈస్ 84 రూపీస్ అనేది మనకి 2 మీటర్స్కి అవుతుంది. నెక్స్ట్ 4 మీటర్స్కి ఎంత అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో క్లియర్గా చూడండి. 4 మీటర్స్కి ఎంత అన్నప్పుడు 4 × 42 రూపీస్. ఓకే, 168 రూపీస్. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కాబట్టి, సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 మీటర్స్కి ఎంత అవుతుంది, అలాగే 13 మీటర్స్కి అమౌంట్ ఎంత అవుతుంది అనేది సో క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్లియర్గా చూడండి ఈ క్వశ్చన్. 48 bags of a paddy cost 16,800 rupees. Then find the cost of 36 bags of paddy. ఓకే, సో క్లియర్గా చూడండి. 48 బ్యాగ్స్కి 16,800 అయినప్పుడు 36 బ్యాగ్స్కి ఎంత అవుతుంది అనేది. సో క్లియర్గా చూడండి, 48 బ్యాగ్స్కి 16,800 రూపీస్. మనకు కావాల్సినంత 36 బ్యాగ్స్ కాబట్టి 36 బ్యాగ్స్కి ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో డైరెక్ట్ మనం క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. ఈ క్వశ్చన్ మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ చూడండి, నెక్స్ట్ మెథడ్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో 8 6 ఓకే, 8 2s 8 1s అండ్ 2 zeros. ఓకే, 6 1s 6 6 ఓకే, సో 2100 × 6 మల్టిప్లై చేయండి. 2100 × 6 దట్ ఈక్వల్ టు 2 zeros 6 and 12,600 రూపీస్ అనేది మనకి 36 బ్యాగ్స్కి అవుతుంది. ఓకే మేడం, మాకు మెథడ్ అర్థం అవ్వలేదు, ఇంకొక మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం క్లియర్గా చూడండి. ఇదే క్వశ్చన్ మనం ఇంకొక మెథడ్లో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 48 బ్యాగ్స్కి 16,800 అయితే 1 బ్యాగ్ ఎంత, సో క్లియర్గా చూడండి 1 బ్యాగ్ ఎంత అవుతుంది, 16,800/48 కదా. ఇది 1 బ్యాగ్ కాస్ట్. మనకు కావాల్సినంత 36 బ్యాగ్స్ కావాలి, అవునా. 36 బ్యాగ్స్కి కావాలి కాబట్టి 16,800/48 ఇంటూ 36 బ్యాగ్స్ కావాలి కాబట్టి ఇంటూ 36 వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి క్యాన్సిలేషన్. సో 6 tables 6 6 6 8 ఓకే, నెక్స్ట్ 2 3s 2 4s 4 1s 4 4s 4 2s అండ్ 2 zeros. ఓకే, సో క్లియర్గా చూడండి 12,600 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం ఎలా చేసినా కూడా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 100% రైట్ వస్తుంది. కొంతమంది ఇలా కూడా అడగవచ్చు, మేడం ఇక్కడ ఇది క్యాన్సిలేషన్ చేయకుండా వేయాలా చేసి వేయాలంటే మీరు ఎలా చేసినా మీ ఇష్టం అనమాట. ఇక్కడే సింప్లిఫై చేసి డైరెక్ట్ అయినా మల్టిప్లై చేయొచ్చు, లేదు ఇక్కడ వేసాన క్యాలిక్యులేషన్ అయినా చేయొచ్చు. ఎలా చేసినా మనకి ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. యావరేజెస్ అనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అది స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, కాంపిటేటివ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా యావరేజెస్ పైన డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనకి యావరేజ్కి సంబంధించి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకే, ద మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ విత్ 4 members ఈజ్ 2,800 రూపీస్. ఓకే, సో ఫైండ్ ది మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ విత్ ఓన్లీ 3 members.
క్లియర్గా చూడండి. ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటో తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేయగలరు. సో దీనికంటే ముందు మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ సమ్మర్లో మనం స్పెషల్గా జస్ట్ 888 రూపీస్కి ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో క్లియర్గా చూడండి. సో కోర్స్ ఫీ వచ్చేసి జస్ట్ 888 రూపీస్. ఓకే, ఓన్లీ సమ్మర్ స్పెషల్గా మనం 888 రూపీస్కి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ జనరల్గా ఒక 3 పర్సన్స్ ఉన్నారు అనుకున్నాం. 4 పర్సన్స్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి. వీళ్ళ యొక్క యావరేజ్ అంటే ఏంటి? క్లియర్గా యావరేజ్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ అనమాట. అవునా? యావరేజ్ అంటే టోటల్ యాడ్ చేయడం బై ఎంతమంది పర్సన్స్ ఉన్నారో ఆ నెంబర్ వేయడాన్ని మనం యావరేజ్ అంటాం. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో క్లియర్గా చూడండి. ఓకే, 4% ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ విత్ 4 మెంబర్స్. అవునా, 4 పర్సన్స్ యొక్క యావరేజ్ గురించి చెప్తున్నాడు. యావరేజ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4. ఎందుకంటే యావరేజ్ అన్నారు కాబట్టి నేను ఏం చెప్పాను? సమ్ బై టోటల్ అన్నాడు కదా. సమ్ ఎంత? x1 x2 x3 x4 బై టోటల్ 4 ఈక్వల్ టు హౌ మచ్? 2800. అవునా? సో ఫస్ట్ మనకి టోటల్గా ఆ ఫ్యామిలీలో మొత్తం అందరికీ కలిపి అయ్యే ఖర్చు ఎంత అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈక్వల్ టు హౌ మచ్? 2800 ఇంటూ 4. సో క్లియర్గా చూడండి, ఇది టోటల్గా మనకి అయ్యే అమౌంట్ ఎంత అవుతుందో క్లియర్గా చూడండి. దిస్ ఈస్ 2 zeros. ఓకే, సో 11,200 అనేది మనకి అమౌంట్ అవుతుంది ఈ 4 మెంబర్స్ టోటల్. అవునా? కానీ మనకు అడుగుతుంది ఏంటి? యావరేజ్ ఆఫ్ ది 3 మెంబర్స్ అన్నాడు. అవునా? సో క్లియర్గా చూడండి, యావరేజ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై 3 కదా. సో 11,200 బై 3 మెంబర్స్ కాబట్టి బై 3 అనేది మనం వేస్తాం. ఓకేనా? 3 టేబుల్ 3 1s. ఓకే, 3 3s 9. ఓకే, 3 7s 21. ఓకే, సో క్లియర్గా చూడండి. సో మనకి డెఫినెట్గా మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత? సో యావరేజ్ ఆఫ్ ది 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత వచ్చింది మనకి? 3,733 రూపీస్ అనేది మనకి ఈ 3 మెంబర్స్ యొక్క యావరేజ్. ఓకే, సో క్లియర్గా చూసారు కదా. ఈ వీడియోలో మ్యాథ్స్లో మనకు ప్రతి క్వశ్చన్ క్లియర్గా ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలని చూసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.